1970లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ ఆదాయం 50 కోట్ల రూపాయల లోపు ఉండేది. ఆనాడు 50 కోట్ల రూపాయల లోపు ఉంటే ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న ఈ చిన్న రాష్ట్రంలో 30,000 కోట్లకు పైగా ఎక్సైజ్ ఆదాయం వస్తాం. అంటే ప్రభుత్వ ఆదాయంలో ప్రజలు తాగి తూడుతూ ఉంటే ప్రభుత్వం నడవాలనిపిస్తాం. ప్రజలు తాకపోతే ప్రభుత్వం నడవదేమన్నటువంటి భయం ఉంది. ప్రజలు తాగి తోలకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేమో అనేటువంటి సందేహం వస్తున్న పరిస్థితి. ఒక ఎక్సైజ్ ఆదాయం 30,000 కోట్లు అంటే ప్రజల నుంచి 50,000 కోట్ల రూపాయల ధనం అనేక లోపాలకి కేంద్ర బిందువైన మద్యం కోసం ఖర్చు పెడుతున్న పరిస్థితి. వీటితో పాటు డ్రగ్స్, గంజాయి, నాటుసారా, గుడుంబ రకరకాల వ్యసనాలకి ఖర్చు పెడతా ఉన్నాం. గత 20 నెలలుగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం యొక్క దుష్ఫలితాలను వివరించడానికి ₹1 ఖర్చు పెట్టలేదు. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే డబ్బులు ఖర్చు పెడితే ప్రజలు తాగటం తగ్గుద్దేమో, తాగటం తగ్గితే ఆదాయం పోద్దేమో అనేటువంటి భయం చోటు చేసుకుంది. మరొక వైపున ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 60% మంది గ్రామాల్లో వ్యవసాయ ఆధారంగా రైతులుగా, వ్యవసాయ కూలీలుగా ఉంటున్న పరిస్థితి. బడ్జెట్లో వారికి ఇచ్చే స్థానం క్రమంగా తగ్గుతాం. నిన్న బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఒక టమాటా లాంటి పంట ధర తగ్గితే ఆ ఒక్కటి కొనుగోలు చేయడానికి కూడా 500 కోట్లు చాలు. ఒకప్పుడు 5,000 కోట్లు కేటాయించిన పరిస్థితి, కానీ ఈరోజు 500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ 20 నెలల్లో కేజీ ₹2 చొప్పున అమ్మిన మామిడికాయలు ఉన్నాయి. కేజీ ₹2 అమ్మిన టమాటా ఉంది. కేజీ ₹3-4 అమ్మిన ఉల్లిపాయలు ఉన్నాయి. అంటే విపరీతంగా ధరలు పడిపోవటం, రైతులు చాలా నష్టపోవడం అనేది చూస్తామండి. అలాంటి సందర్భాల్లో ఈ ధరల స్థిరీకరణ నిధి ఎక్కువ ఉంటే ప్రభుత్వాలు ముందుకు వచ్చి మార్కెట్ని నిలబెట్టి ధరల్ని స్థిరీకరింప చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి కేటాయింపు చాలా తక్కువ ఉంటుంది. నీటిపారుదల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పించడానికి, సంపద సృష్టికి, రైతాంగం అభివృద్ధి కావడానికి, వ్యవసాయ రంగం ముందుకెళ్ళడానికి ఒక కీలక పాత్ర పోషిస్తాయి. వాటి కేటాయింపులు తగ్గిపోతూ ఉన్నాయి. ఒకవైపున వెలుగొండ ప్రాజెక్టు 5-6 నెలల్లో పూర్తి చేస్తామని చాలా బాహాటంగా చెప్తారు. కానీ ఈరోజు కేవలం 500 కోట్ల రూపాయల లోపు మాత్రమే వెలుగొండ ప్రాజెక్టు కేటాయించారు. కావాల్సింది 4,000 కోట్ల రూపాయలు.